ఆయన చాలా బాగుందన్న, చాలా కామెడీ అనిపించింది అన్న, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ముందు ఏంటంటే చిరంజీవి గారు వెంకటేష్ గారి సినిమా ప్రతి సంక్రాంతికి వచ్చింది అన్న, ఈసారి సంక్రాంతికి రాలేదనే బాధని ఈ ట్రైలర్తో నాకు పోయిందన్న. ఇద్దరు కలిశారు, చిరంజీవి గారిని ఒక కామెడీ మ్యాన్గా మార్చేశాడు. చిరంజీవి గారు మొన్నటిదాకా సీరియస్గా సినిమాలు కొద్దిగా అనిపించింది, మొహంలో చేంజ్ కానీ అంతా మళ్ళీ పాత చిరంజీవిని కనపడేటట్టు మా వెంకటేష్ చేశాడు అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న ఈ ట్రైలర్తో. అది చాలన్నా, చిరంజీవి గారి కామెడీ మ్యాన్గా మార్చేశాడు. ఫస్ట్ నుంచి కామెడీ సీన్లు ఉంటాయి, మామూలు కొట్టే సీన్ దగ్గర నుంచి వెంకటేష్ గారిని వెళ్ళి కావడం ఉంది చూసావా, ఆయన హెలికాప్టర్లు దిగడం నుంచి ఆ దాకా మొత్తం ఆ ట్రైలర్లో ఒక లుక్ అనేది కనపడింది. అయితే ఇంత ముందుకి మనం చూసినట్టయితే మనము ఒకటి చిరంజీవి నయనతార అనేది ఒక కాంబినేషన్ వచ్చింది, గాడ్ ఫాదర్ అనేది, అది పత్తక్లేని సినిమాకి అయిపోయింది. బట్ ఇప్పుడు వచ్చే కాంబినేషన్ కూడా అలానే అయిపోతుందని చాలా మంది ఒక ట్రోలింగ్ నడుస్తుంది. లేదన్న, నడవదు. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఆ మాట కూడా కరెక్టే. ఎందుకంటే ఎనమాల ఫైట్లు కానీ వీళ్ళిద్దరు అన్నా చెల్లెలుగా నటియడం కానీ ఆ సీన్లు అనేది వేరేగా ఉన్నాయి, కానీ దీనిలో కామెడీ పెట్టాడు. అన్నా చెల్లెలు కాకుండా మన ఈ వైఫ్ లవర్ సీన్ లాగా పెట్టాడు కాబట్టి మూమెంట్ అనేది మారిపోయింది అనే ఫీలింగ్ కలిగింది. ఫోన్లో మాట్లాడతాం కానీ అన్ని డైలాగులు అనేది చాలా నచ్చింది. అయ్యిద్ది అన్న, కంపల్సరీగా వర్కౌట్ అయ్యిద్ది. ఓకేనా, ఎప్పుడు ఇట్లాంటివి తీయాలన్న ఫీలింగ్ కలిగింది. రాజ్యసభకి కొద్దిగా దెబ్బ అయితే పడిద్ది అన్న ఈ సీన్ వచ్చింది. ఏంటంటే 5 రోజుల ముందు వస్తుంది కదా, 5 రోజుల తర్వాత ఈ కామెడీ సినిమాకే ఎక్కువగా వెళ్తారన్న. అది ఏమంటున్నారంటే ఏముంటుంది ఫ్యాన్ ఎంటర్టైన్మెంట్, మన యూత్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ రాజాసాబ్ ఈ సంవత్సరంతో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుందని ఒక టాక్ ఉన్నది. సినీ ఫీల్డ్లో కామెడీల కోసం ఎదురు చూస్తున్న జనం మంది, ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఒక కామెడీ సినిమా, ఒక నవ్వు కోసం ఎదురు చూసే జనం చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో. వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ట్రైలర్లో మాకు కనపడింది కాబట్టి ప్రభాస్ గారి సినిమాకి దెబ్బ అనేది పడిద్ది. ఎందుకంటే మన స్టేజ్ మీద చిరంజీవి గారిని కూడా కామెడీగా పొగిడాడు ఆయన. ఓకేనా, అది చూసినాక ఈ ట్రైలర్ చూసినాక మా ప్రభాస్ అనేది దెబ్బ పడేటట్టు ఉంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. బట్ దీనికన్నా ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నవీన్ పోలిశెట్టి మూవీ వస్తుంది, రవితేజ, అది అదన్నా బెటర్ చూడొచ్చు. కానీ మరి ఈ శంకర్ శివప్రసాద్ అనే సినిమా చూడొచ్చు అయ్యా అదేం లేదన్న. సంక్రాంతికి దగ్గర 4 రోజులు 5 రోజులు సెలవులు వస్తాయి కామన్ మ్యాన్కి. అసలు 10 రోజులు పిల్లలు అందరికీ సెలవులు ఉంటాయి. ఈ 10 రోజుల్లో అంతా ఎంజాయ్ అనేది కనపడిద్ది, ఏ సినిమాకైనా వెళ్ళచ్చు. కానీ ఈ రోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీగా ట్రైలర్ చూసినాకే సినిమాకి వెళ్తున్నారు. ఓకేనా, మన లాంటి వాళ్ళు చెప్పిన తర్వాతే బాగుందంటే సినిమాకి వెళ్ళే పరిస్థితి అయ్యింది. ఎందుకంటే సోషల్ మీడియాలో చూసి ఏదో ఒక డైలాగ్ చెప్పామనుకో, ఆ డైలాగ్ కోసమైనా సినిమాకి వెళ్తున్నారు. కాబట్టి ఈ ట్రైలర్ చూసైనా సినిమాకి వెళ్తారు కంపల్సరీగా. చిరంజీవి క్రేజ్ అన్న తగ్గింది, వెంకటేష్ క్రేజ్ అనేది చాలా ఉంది కాబట్టి చాలా మంది అభిమానులు వెంకటేష్ కోసమే వెళ్తారని ఒక. సంక్రాంతి అంటేనే వెంకటేష్, ఎప్పుడైనా కానీ వెంకటేష్ కోసమే వెళ్తారు. నేను అది ఒప్పుకుంటా ఆ మాట. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమా కామెడీగా నవ్వుకోవటం అనేది జరిగింది. ఫ్యామిలీస్ వెళ్ళి నవ్వుకోవటం చాలా 2-3 రోజులు చెప్పుకోవడానికి ఉపయోగపడే మాటలు ఉండేవి కాబట్టి అనుకునేవాళ్ళు. ఈసారి వెంకటేష్ ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి ఈ ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీగా వెళ్తారు. వెంకటేష్ సినిమా రాలేదనే బాధ ఈ ట్రైలర్తో పోయిందన్న మాకు. అది కంపల్సరీగా వచ్చిందన్న. సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద హాలిడే. ఓకేనా, సంవత్సరంలో ఫస్ట్ వచ్చే హాలిడే, రైతుల దగ్గర నుంచి అందరికి ఆదాయం వచ్చే హాలిడే కాబట్టి కంపల్సరీగా మూమెంట్ అనేది వచ్చింది, కలెక్షన్ అనేది వచ్చింది. బట్ రేట్లు అనేది పెంచకుండా కంట్రోల్లో చేయగలిగితే సామాన్యుడు కూడా వెళ్ళి చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది. అన్న మళ్ళీ పాత చిరంజీవిని చూశానన్న. ఓకేనా, పాత మధ్యలో వచ్చిన రాజకీయ చిరంజీవి పోయాడు. ఓకేనా, మళ్ళీ పాత చిరంజీవిని చూశాను. ఆ డైలాగులకు కానీ ఆ కామెడీ డైలాగులకు కానీ నాకు అనిపించింది, ఆ డ్యాన్సులకు కానీ పాటలకు కానీ. అంతేనా, మళ్ళీ స్టార్ట్ అయినట్టే చిరంజీవి గారికి కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయినట్టే. ఓకేనా, రామ్ చరణ్ మిగతా వాళ్ళందరూ భయపడాల్సిందే ఈ సినిమా చూసి అయితే నాకు అనిపిస్తుంది. అది ఓకే రైట్.